బట్ నాకు తెలిసి ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఒక పక్క అధికారం పోయింది, ఒక పక్క గౌరవం తగ్గింది. తన మీద తన పార్టీ వాళ్లే వ్యతిరేకంగా ఎలక్షన్ టైంలోనే పనిచేశారు. ఇంక ఇప్పుడు అధికారం పోయినది ఈ మాట వింటారా? టు బి ఫ్రాంక్ వాళ్ళ పార్టీ వాళ్ళే ఒప్పుకోవాలి. ఆమె సాక్షాత్తు ఎలక్షన్ జరుగుతున్న రోజు వచ్చి నాకు ఎక్కడా జనసేనతో ఇబ్బంది లేదు, నాకు ఎక్కడా టీడీపీతో ఇబ్బంది లేదు, ఓన్లీ నా ఇబ్బంది అంతా వైఎస్ఎస్పీ పార్టీతోనే. ఇప్పుడు జనసేన పార్టీ కానీ టీడీపీ కానీ ఆమెకి ఇబ్బంది పెట్టట్లేదు, వైసీపీ పెడుతుందంటే ఆమె ఎవరి వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది? ఎస్పెషల్లీ వైసీపీ వల్ల ఫ్రస్ట్రేట్ అవుతుంది, అది క్లియర్ కట్. అండ్ ఇంకోటి ఏంటంటే ఆమె ప్రియారిటీ కూడా తగ్గిపోతుంది. వన్స్ మీరు ప్రజల్లో మమేకమై ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా ఆమెకు అగ్రస్థానం ఇచ్చి కూర్చోబెడతారు. ఎంతసేపు నోరేసుకొని పడిపోతూ జనసేన వాళ్ళని టీడీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు చల్లామని అవుతుంది పార్టీ? అండ్ ఇంకోటి ఏంటంటే సార్, మహిళల పక్షానైనా ఏ రోజన్నా గన్ను కన్నా ముందు జగనన్న వస్తాడని ఎలివేషన్లు కాకుండా ఏ రోజైనా ఒక్క స్టేట్మెంట్ మహిళల పక్షపాతిగా ఆమె మాట్లాడి ఉంటే ఈ రోజు రాష్ట్ర మహిళలన్నా టీడీపీ జనసేన మహిళలన్నా ఆమెను ఒక గౌరవంగా చూసుంటారు.